నిన్న అసెంబ్లీలో జరిగిన ఈ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగానే అక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఏమని జగన్ గారు హిందూ వ్యతిరేకతని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే సుబ్బారెడ్డి గారిని, మా సుబ్బారెడ్డి అన్న గారి వాళ్ళ సతీమణి అయిన స్వర్ణమ్మను కూడా ఈరోజు ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఈ అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాట్లాడడాన్ని, ఈ విషయాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ స్వర్ణమ్మ ఒక మహిళను ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం నిజంగానే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నానని చెప్తున్నాను. నిజంగా ఎంత దారుణం అండి. ఒక ఆమె గురించి, స్వర్ణమ్మ గురించి మీకేమైనా తెలుసా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఆమె విజయమ్మ గారు కూర్చున్న పక్కన చేతిలో బైబిల్ పెట్టుకునిందని హిందూ వ్యతిరేకత వాళ్ళు క్రిస్టియానిటీని చెప్పడం అనేది నిజంగా చాలా దారుణమని చెప్తున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ విధంగా అవాస్తవాలు మాట్లాడడం మాత్రం మంచిది కాదు. ఎందుకంటే స్వర్ణమ్మ గురించి మీకు ఏ విధంగా తెలుసు, ఏం తెలుసు అని నేను అడుగుతున్నా. ఒకసారి మీరు ఆమె వీడియోస్, అంటే ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఆ ఇంటర్వ్యూ చూసి ఒకసారి మీరు మీ సభ్యులు కూడా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆమె చేసే అన్ని పూజలు కానీ, ఆమె ఉండే ఉపవాసాలన్నీ కానీ, ఆమెకు ఉండేంత భక్తి కానీ, నిజంగా అంత భక్తి కూడా ఎవరికి ఉండదో అంత నిష్టగా ప్రతి పూజలు కూడా, ప్రతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు స్వర్ణమ్మ మీద ఇలాంటి అవాస్తవాలు మాట్లాడడం మాత్రం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఆమె ఎంత మంచిగా, అంటే బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన, బైబిల్ ముట్టుకున్నంత మాత్రాన మీరు క్రిస్టియానిటీని ఎట్లా చెప్తారు? అదే అనేక సందర్భాలలో మీరందరూ కూడా ఒక్కొక్కసారి బైబిల్స్ కూడా పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు క్రిస్టియన్లేనా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. సో మీరు ప్రతిదీ కూడా రాజకీయం కోసం ఇంట్లో ఉన్న మహిళలను కూడా తీసుకొచ్చి ఈ రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ఈరోజు హిందూ మత అభివృద్ధికి కానీ, దేవాలయాల అభివృద్ధికి కానీ, తిరుమల అభివృద్ధికి కానీ ఎంతో కృషి చేసిన చరిత్ర వాళ్ళకుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎన్ని గుళ్లకు ఈరోజు ప్రాధాన్యత ఇచ్చారనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దాదాపుగా 3000 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1072 ఆలయాల నిర్మాణానికి ప్రక్రియ ప్రారంభించారు. అంటే 2019లో కూడా జగన్ సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలో ఈ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏవైతే అప్పుడు గుడులు కూల్చేశారో వచ్చిన వెంటనే ఆలయాలన్నీ పునఃప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2021 జనవరి 8న ఆలయాలకు అన్నీ కూడా శంకుస్థాపన చేసి 2023 డిసెంబర్ తేదీ కల్లా పూర్తి చేసి ప్రారంభించిన చరిత్ర కూడా జగన్ గారిదే. ఏదైతే ఈరోజు టీడీటీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో 4111 కొత్త ఆలయాలను నిర్మాణం మొదలుపెట్టి ఒక్కొక్క ఆలయానికి 10 లక్షల వరకు ఖర్చు చేసిన ఘనత కూడా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపుగా ఈరోజు చూసుకుంటే అన్నీ కూడా అందులో దాదాపుగా 80% అన్ని రామాలయాలు, రాముని గుళ్ళే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 411 కోట్లతో 801 పురాతన ఆలయాలకు పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే శ్రీకారం చుట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు ఏదైతే ఈరోజు ఇంకా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది సెప్టెంబర్ 5, 2020 లక్ష్మీనరసింహస్వామి వారి రథాన్ని దండులో దగ్ధం చేసిన వెంటనే అదే చేసిన
ఆ రోజు మళ్ళీ వెంటనే ఏదైతే ఆ రథాన్ని దగ్ధం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే వాటిని రెడీ చేసి జగన్ కళ్యాణోత్సవానికి అంతా కూడా రెడీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిప్రదమైన నవనీత సేవ స్వచ్ఛమైన వెన్న సమకూర్చేందుకు ఆనాటి సీఎం వైఎస్ జగన్ గారు ఆదేశాలతో టీడీటీ చైర్మన్ నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశీయ ఆవుల పాల నుంచి తీసిన వెన్న నవనీత సేవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తిరుమలలోని గోశాలను విస్తరించి సుమారుగా 150 పాలిచ్చే ఆవులను సంరక్షించేందుకు ఏర్పాటు చేసి గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, అలాగే ఆ భాగంగానే తిరుపతిలోని మహతి కళాక్షేత్రం అనే ఓ మహా సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈరోజు చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు అనేక విధాలుగా ఈరోజు మన హిందూ సాంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారో రాజకీయ నేతల జోక్యం లేకుండా దేవాదాయ శాఖ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే చట్ట సవరణ చేసింది. అలాగే చూసుకుంటే దేవాదాయ శాఖ పరిధిలో కనీస వార్షిక ఆదాయం లేని వేలాది దేవాలయాలు నిత్య పూజ కోసం ధూపదీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారే. తొలితి విడతలోనే 3500 ఆలయాలను అమలు చేశారు. ఈరోజు ఇంకా అనేక విధాలుగా చెప్పుకుంటూ పోయినామంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం వారి మీద ఈ నిందలేస్తుందో అవన్నీ కూడా అవాస్తవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అనేక రకాలుగా ఈరోజు ఎక్కడా కూడా వాళ్ళు ఇది కేవలం నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దేవాలయాల అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలోనే ఉన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా చేయనంత పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగిందని తెలియజేస్తున్నాం. నేను ఈరోజు కొన్ని విషయాలే ఈ సందర్భంగా తెలియజేశాను. చాలా విషయాలు ఇంకా ఉన్నాయి. ఏవైతే ఈరోజు ఈ ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఈ అవాస్తవాలు మాట్లాడుతుందో ఇది కేవలం ఎందుకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకత అని ఈ ప్రచారం అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడుతున్నారంటే ఏవైతే ఈరోజు ఈ ప్రభుత్వం వారు ప్రజలకు ఏవి ఇచ్చారో హామీలు అవన్నీ పూర్తి స్థాయిలో అమలు పరచకపోగా అదేవిధంగా ఈరోజు అమరావతిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేక ఈరోజు పూర్తి స్థాయిలో ఈ గవర్నమెంట్ అనేది అట్రఫ్లాప్ కాబట్టి నెక్స్ట్ ఇంకా మళ్ళీ వీళ్ళు రావాలి అధికారంలోకి రావడానికి ఇలాంటి ప్రచారాలు మళ్ళీ చేస్తే మళ్ళీ ప్రజలు మనల్ని నమ్మరని ఒక ఉద్దేశంతోనే ఏదో ఒకటి మనం పక్కన వాళ్ళ మీద బురద చల్లాలని ఈరోజు ఈ జగన్ గారి మీద ఇలాంటి అవాస్తవాలని మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళ సభ్యులకు కానీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఏవైతే వీళ్ళు ఈ అవాస్తవాలు మాట్లాడుతున్నారో ఇలాంటివన్నీ కూడా దేవుని మీద ఇలాంటి రాజకీయాలు మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా వచ్చే కాలానికి ఇప్పటికైనా కూడా ఆ దేవుడు వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.